అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రం అండి. కృతికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం ఉంది. ఈరోజు అభిషేకంతో పాటు హోమము, స్వామివారి కళ్యాణం కూడా జరిగిందండి. అదే ఈరోజు వీడియో అన్నమాట. మేము ఉదయం వెళ్ళామండి. అక్కడ స్వామివారికి ఉదయాన్నే 6 గంటలకి విశేషంగా అభిషేకాలు చేశారండి. అదిగోండి స్వామివారు, అదిగోండి అభిషేకం చేసి ధూపం వేస్తున్నారు స్వామివారికి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమండి. అది కృతికా నక్షత్రం రోజు దశమి రోజు వస్తే ఇంకా చాలా విశేషం అంటండి. ఆ రోజు మంగళవారం కాకపోయినా ఏ రోజు వచ్చినా కూడా స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజు అంట దశమితో వచ్చే కృతికా నక్షత్రము. అందువల్ల ఈరోజు స్వామివారికి అభిషేకము, హోమము, స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించారండి. చాలా కన్నుల పండుగగా జరిగింది. ఇది ఉదయాన్నే జరిగిన అభిషేకం అండి వీడియో. ఇంకా హోమం ఉందండి. హోమం కూడా చాలా ఉంది. అది చాలా పెద్ద వీడియో అయింది కాబట్టి ఇప్పుడు అభిషేకంది పెడుతున్నాను మీ అందరి కోసము. చూడండి, ఇలాంటివి మనము స్వయంగా వెళ్ళి చూస్తే ఎంత పుణ్యం వచ్చిద్దో, స్వయంగా చూస్తే ఎంత పుణ్యం వచ్చిద్దో, ఇలా వెళ్ళలేకపోయినా కూడా వీడియో చూసినా కూడా అంతే పుణ్యం వచ్చిద్దండి. అదిగోండి స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు తేనెతో, పాలతో, గంధంతో, జీడిపప్పు, ద్రాక్ష, పంచామృతాలతో అభిషేకం అండి. అదిగోండి ఆ స్వామివారి అభిషేకం మేము కూడా మా చేతులతో చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామివారు ఇచ్చారు. మేము ఎప్పుడూ అనుకోలేదు ఇలా స్వామివారికి ఇట్లా మా చేతితో మేము చేసుకోగలమా అని. మనం అనుకుంటే మన దగ్గర డబ్బు ఉంటే కాదండి, ఆ స్వామివారు మనల్ని ఎప్పుడు చేయించుకోవాలంటే రమ్మంటే అప్పుడండి. మేము అనుకోలేదు, అసలు అనుకోకుండా వినాయక స్వామి గుడిలో కృతికా నక్షత్రం అని వెళ్ళాము. పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో ఈరోజు హోమము, అభిషేకము, హోమము, కళ్యాణం అండి. చూడండి, మాకైతే 2 కన్నులు చాలలేదు, నా కళ్ళ నీళ్లు కూడా వచ్చాయి. స్వామివారికి నేను ఇట్లా చేయగలనా, ఇంత అదృష్టం నాకు ఇచ్చారా అని చెప్పి మేము ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకోబట్టి ఆ పుణ్యం మాకు ఈరోజు వచ్చిందండి. దానివల్లే మాకు ఈ అదృష్టం, మాతో పాటు మీకు కూడా ఈ అదృష్టాన్ని చూపించాలని చెప్పి మేము ఈ వీడియో పెడుతున్నానండి. మేము ఏ జన్మలో ఎంత పుణ్యమో. పక్కనే రాముల వారి గుడి ఉండిద్దండి, అక్కడికి కూడా వెళ్ళాను. పక్కనే ఇది ఒంగోలులో గొడుగుపాలెంలో ఉంటారండి అయ్యప్ప స్వామి. ఎప్పుడైనా మాలలు వేసినప్పుడు అక్కడ అయ్యప్ప స్వామికి చాలా విశేషం అండి. అక్కడ బాగా భజనలు అవి చేస్తారనమాట. అందువల్ల ఆ అభిషేకాన్ని ఉదయాన్నే 6 గంటలకి చేశారు. 6 గంటల నుంచి 7:30 దాకా చేశారండి బాగా. తర్వాత ఒక అరగంట అలంకరణ చేసి అమ్మవారికి ప్రధానము అవన్నీ పెట్టారు. అక్కడ మళ్ళీ హోమం చేశారండి. హోమం తర్వాత కళ్యాణం చేసిన తర్వాత ప్రసాద వితరణ చేశారు. చాలా బాగుంది. స్వామివారికి కరంగలీమాల అంటారు కదండి, అదిగోండి స్వామివారి మెళ్ళలో ఉన్నాయి చూసారా అండి కరంగలీమాల. ఆ కరంగలీమాల కూడా స్వామివారికి వేసి దాన్ని ఎవరికైనా కావాలనుకుంటే ఇచ్చారండి. తర్వాత